ఈ మధ్య కాలంలో అంటే కూటమి ప్రభుత్వం ఇప్పటికి 1 ఇయర్ అవుతుంది ఏర్పడి. అయితే ఈ సంవత్సరం కాలం పాటు టీడీపీ పాలన ఎలా ఉంది? అండ్ అంటే వైసీపీ గవర్నమెంట్ మీద చేసినటువంటి ఇప్పుడు చేసినటువంటి వ్యాఖ్యల్ని మీరు అసలు ఎలా చూస్తారు? 1 ఇయర్ కాదు, ఇప్పుడు 1.5 ఇయర్ అవుతుంది ఆల్మోస్ట్. హ్మ్. హ్మ్. సంవత్సరం మీద 4 మాసాలు అయింది. హ్మ్. జూన్ 24 జూన్లో వచ్చింది ప్రభుత్వం. హ్మ్. ఇప్పటికీ దాదాపు ఒక సంవత్సరం మీద 4 మాసాలు అయింది. హ్మ్. ఇప్పుడు ఇక్కడ ఒకటి చూడాలండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో ఆయన చేసిన ప్రోగ్రామ్స్ ఏమిటి? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 రాజకీయ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత చేసిన కార్యక్రమాలు ఏమిటో చూడాలి. అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 2 ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ప్రధానమైనవి. ఆయన చాలా కార్యక్రమాలు చేసినాడు. ఆయనను బటన్ నొక్కి డబ్బులు అందరికి పంచేస్తున్నాడు అని చెప్పి కూడా విమర్శించింది. కూటమిలోని పార్టీలన్నీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శిస్తూ ఉండేవి. బట్ అందులో ఆయన చేసిన ప్రధానంగా 2 చేసినాడమ్మా. ఒకటి ఎడ్యుకేషన్, 2 హెల్త్. నాడు నేడు అని ఒక ప్రోగ్రాం పెట్టి ఎడ్యుకేషన్ విషయంలో ఆయన స్కూల్స్ని, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని, గవర్నమెంట్ స్కూల్స్ని, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని బాగా అప్డేట్ చేసినాడు. దాంతో ప్రైవేట్ విద్య అనేది వెనుకబడిపోయే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వ విద్య అనేది ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేసి ప్రభుత్వ విద్యలో నాణ్యత పెంచి అక్కడ సౌకర్యాలు పెంచి అక్కడ హైజీన్ చేసి చేయడం వల్ల వచ్చిన మార్పు చూడాలి ఒకటి. రెండవది హెల్త్ దగ్గరకు వచ్చేసరికి ఆయన దాదాపు 17 మెడికల్ కాలేజెస్ గవర్నమెంట్ సెక్టర్లో కట్టడానికి చాలా కొన్ని వేల కోట్ల రూపాయలు కేటాయించి ఆయన ప్రారంభించినాడు. 5-6 కాలేజీలు పూర్తయి అడ్మిషన్స్ కూడా జరిగి అక్కడ పాఠాలు కూడా జరుగుతున్నవి. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మెడికల్ కాలేజెస్ అన్నింటినీ కూడా ప్రైవేట్కి అప్పగిస్తున్నది. పీపీపీ మోడ్ అని చెప్తున్నారు, కానీ అల్టిమేట్గా అది ప్రైవేట్కి అప్పచెప్పడమే. అది పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అంటున్నారు. 66 సంవత్సరాల పాటు లీజ్కి ఇచ్చిన తర్వాత మీరు మళ్ళీ రిటర్న్ తీసుకోవడానికి అప్పటికి ఎవరు ఉంటారు, ఎవరు ఉండరు? 66 సంవత్సరాలు ప్రైవేట్ దీనిలో ఉన్న తర్వాత మెడికల్ కాలేజెస్ మళ్ళీ మీకు వచ్చిన ప్రయోజనం ఏంటి, అసలు వస్తాయని నమ్మకం ఏమిటి? కాబట్టి ఈ తేడాలున్నాయి చాలా. ఎందుకంటే ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది విద్యా, వైద్యం. మూడవది వ్యవసాయం. వ్యవసాయం విషయానికి వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్బీకేస్ అని పెట్టినారు, రైతు భరోసా కేంద్రాలు. అదో పెట్టి వాళ్ళు ప్రతిదీ వ్యవసాయానికి సంబంధించిన ప్రతి దాన్ని అక్కడ స్థానికంగా ఉన్న రైతు భరోసా కేంద్రాలు హ్యాండిల్ చేసేవి. చాలా రైతులకు ఎక్కడ ఏ సమస్య ఏ ఇది లేకుండా ఉంటుంది. ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఈ 1 ఇయర్లో జనాలు కంపేర్ చేసుకుంటూ ఉన్నారు. ఈ 1 ఇయర్ కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్య విషయంలో ఏం చేసింది, ఇవాళ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఎట్లా ఉందో మీరు ఒకసారి ఆంధ్ర వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు సమస్య ఏమైపోయిందంటే, నేను ఇంతకుముందు మాట్లాడినట్టు రాజకీయాల్లో తనకు వ్యతిరేకంగా ఉన్నవాడిని ప్రత్యర్థులుగా చూడడం మానేసి శత్రువుగా చూడడం మొదలుపెట్టిన తర్వాత ఈ సమస్యలన్నీ వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి ఒక శత్రువు అన్నట్టుగా కూటమి చూస్తున్నది. ఆయన పార్టీ ఒక శత్రువు శిబిరం అన్నట్టుగా చూస్తున్నది. ఆయన పార్టీలో ఉన్న వాళ్ళను అందరినీ ఇబ్బందులు పెట్టి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని జైళ్ళకు పంపించి వాళ్ళని నిరుత్సాహపడిపోయి రాజకీయాలు వదిలేట్ చేయాలి అనే ఆలోచనతో కూటమి ఉన్నట్టు కనిపిస్తున్నది వాళ్ళు అక్కడ జరుగుతున్న విషయాలు చూస్తే. అంటే బేసిక్గా సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు బేసిక్గా ఈ తిట్లు కానివ్వండి, లేకపోతే విమర్శించుకోవడం కానివ్వండి, కొట్లాటలు కానివ్వండి, చంపుకోవడం కానివ్వండి, ఇదంతా కూడా బేసిక్గా మన ఆంధ్రాలోనే చూస్తాం. అంటే ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువగా కనబడుతుంది. మరొక బీహార్ని తలపిస్తుంది అన్న మాట కూడా వింటున్నాం. దీనికి మీ సమాధానమే? అక్కడ సోషల్ మీడియాలో వాడుతున్న భాష కానీ ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఆయనే కాదు, ఆయన భార్యను, ఆయన కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ గురించి వాళ్ళు వాడుతున్న భాష కానీ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కానీ వీటన్నిటిని కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ మీరు ఇంతకుముందు అన్నారు బీహార్ లాగా తయారవుతున్నదని. ఇంకా బహుశా నేను అనుకోండి బీహార్ అంటే మళ్ళీ బీహార్ వాళ్ళకి కోపం వస్తుంది. ప్రశాంత్ కిషోర్ బాగా కోపంలో ఉన్నాడు. ఆంధ్రాలో తెలంగాణలో బీహార్ గురించి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు ఎక్కడో బీహార్ వాళ్ళు
ఆయన అన్న ఉద్దేశం వేరు. అంటే గత 5 ఏళ్లలో కూడా వైసీపీ పార్టీ వాళ్ళు ఇలాగే ఉన్నారని టీడీపీ వాళ్ళు ఆరోపించారు కదా సార్. ఇప్పుడు నేనేమంటున్నా అంటే గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష కూటమిలో ఉన్న బీజేపీ పట్ల కానీ, తెలుగుదేశం పట్ల కానీ, జనసేన పట్ల కానీ అట్లా వ్యవహరించి ఉంటే ఆ విషయాలను బయట పెట్టాలి, చెప్పాలి. ఇగో ఇగో ఈ ఫలానా ఫలానా సందర్భాల్లో ఇట్లా చేసినారు అని చెప్పాలి. ఇట్లా చెప్పకుండా ఒక పాసింగ్ రిమార్క్గా లేకపోతే జనరల్ దీనిగా మీరు అధికారంలో ఉన్నప్పుడు చేయలేదా అనడం కాదు. ఇవాళ స్పెసిఫిక్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతిపక్షంలో ఉన్న ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదు, ఇవాళ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 1.5 ఇయర్లో దాదాపు అక్కడ జరుగుతున్న పరిపాలన మీద అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేని వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇంత అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు, దాదాపు ఆయన 48-49 సంవత్సరాల రాజకీయ జీవితం వారిది. అయినా కూడా ఆయన ఇంత అనుభవజ్ఞుడైండి కూడా ఎందుకు పరిపాలన ఇంత నాసిరకంగా ఉన్నది, ఎందుకు ఇంత మరి ఏమంటారు దాన్ని గాడి తప్పిపోతూ ఉన్నది అనే మాటలు ఎందుకు వస్తూ ఉన్నవి, ఎందుకు విమర్శలు వస్తూ ఉన్నాయి? అసెంబ్లీ సాక్షిగా ఆనాడు చంద్రబాబు సతీమణినే పట్టుకొని తిట్టడం మీరు ఎలా చూస్తారు మరి? చంద్రబాబు నాయుడు గారి సతీమణిని పట్టుకొని తిట్టినారనే దానికి ఈ రోజు వరకు కూడా ఎక్కడ ఏ ఆధారాలు లేవు. అది చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడు, ఆయన పార్టీ వాళ్ళు అనవసరంగా దాన్ని బయటకు వచ్చి దాన్ని ఏదో ఒక ఇష్యూ చేసినారు, సానుభూతి పొందడం కోసం చేసినారు తప్ప ఇవాళకైనా మీరు ఎక్కడైనా రికార్డెడ్గా శాసనసభలో కానీ బయట కానీ ఎవరైనా చంద్రబాబు నాయుడు గారి సతీమణి గురించి అట్లా మాట్లాడి ఉన్నారు అనేది ఎక్కడ రికార్డెడ్ ప్రూఫ్ ఏం లేదండి. ఇట్లా మాట్లాడినారని అంటున్నారు, ఎవరు మాట్లాడినారు అనేది కూడా స్పష్టత లేదు. చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి ఆయన ఏడ్చినారు కాబట్టి, కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు కాబట్టి అది నిజమే అని ఎవరైనా నమ్మితే మనం చేయగలిగింది ఏం లేదు. అప్పటి జగన్ ప్రభుత్వానికి ఇప్పటి కూటమి ప్రభుత్వానికి తేడా ఏంటి సార్? చెప్పినాను కదా మీకు నేను. అప్పుడు జగన్ ప్రభుత్వంలో జరిగిన కార్యక్రమాలు అవేవి ఇప్పుడు జరగడం లేదు. జగన్ ప్రభుత్వంలో గ్రామ సచివాలయాలు పెట్టినాడు, గ్రామ వాలంటీర్లను ఏర్పాటు చేసినాడు, ఇంటింటికి వెళ్ళి పొద్దున్న 4 గంటలకు తలుపు తట్టి 1వ తేదీన పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం చేసినాడు, రేషన్ ఇంటికి తీసుకుపోయి ఇచ్చే కార్యక్రమం చేసినాడు. నీకు ఏ సర్టిఫికేట్ కావాలన్నా జనన మరణాలకు సంబంధించిన సర్టిఫికేట్ కానివ్వండి, కుల ధృవీకరణ సర్టిఫికేట్ కానివ్వండి, ఏవి కావాలన్నా కూడా వాలంటీర్లు ఇంటికి తీసుకొచ్చిన సందర్భం నుంచి ఇవాళ మీరు గ్రామాల్లోకి పోయి చూడండి ఏం జరుగుతుందో. ఇదే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి పార్టీలు ఎన్నికలప్పుడు ప్రచారంలో భాగంగా మేము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు 5,000 నుంచి 10,000 చేస్తాం జీతం అని చెప్పినారు. అధికారంలోకి రాగానే అసలు ఆ వాలంటీర్ వ్యవస్థనే రద్దు చేసినారు. మద్యం విషయంలో ప్రచారంలో పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రచారం ఏమిటి? చాలా మంది అదే మద్యం తాగి చనిపోయారు అని చెప్పి నాణ్యమైన మద్యం తక్కువ ధరకు మీకు అందిస్తానని చెప్పినారు. ఇవాళ జరుగుతుంది ఏమిటి? ఆంధ్రప్రదేశ్లో విపరీతమైన కల్తీ మద్యం బయటపడుతుంది. ఆంధ్రప్రదేశ్ పోలీసు, ఎక్సైజ్ పోలీసులే కేసులు పెడుతున్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటున్నది కాదు, మీడియా చెప్తున్నది కాదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎక్సైజ్ శాఖ వారే బోలెడు కేసులు పెడుతున్నారు. తెలుగుదేశం వాళ్ళు అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది ఆంధ్రప్రదేశ్ పోలీసులు, తెలుగుదేశం నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కింద పనిచేస్తున్న ఎక్సైజ్ శాఖ వారే కేసులు పెడుతున్నారు కదా. అది ఎవరో బయటి వాళ్ళు, వాళ్ళ వ్యతిరేకులు మాట్లాడుతున్నది కాదు. కాబట్టి అక్కడ పార్టీ అధికారంలో పార్టీలు, అక్కడ ఉన్న పరిపాలన ఎట్లా ఉందో ఇట్లాంటివి చూస్తే అర్థమవుతున్నది. మెడికల్ కాలేజీని ప్రైవేట్ చేస్తున్నారు, విద్యను పూర్తిగా ఇచ్చేసినారు, తర్వాత నకిలీ కల్తీ మద్యం ఏర్లై పారుతూ ఉన్నది. ఇన్ని జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల కాలంలో మద్యం కారణంగా ఒక్క వ్యక్తి అయినా చనిపోయినట్టు కేసు ఏమైనా? మీ అనాలిసిస్ ప్రకారం చెప్పండి, వైసీపీ పార్టీ మరి ఎందుకు ఓడిపోయింది? ఎందుకంటే ఓ పక్క నుంచి ప్రజలు తీవ్రమైన విమర్శలు, ఎలాగా అభివృద్ధి లేదు, రోడ్లు బాగాలేదు అని, దాని తర్వాత క్రైమ్ ఎక్కువైపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వయంగా చెప్తూ ఉన్నది, దాని అధినేత చెప్తూ ఉన్నాడు, ఇది ఖచ్చితంగా ఈ ఎన్నిక సక్రమంగా జరగలేదు అని.
వాళ్ళు కొన్ని కేసులు కూడా పెట్టినారు. వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కూడా పోయినారు. ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఇవాళ దేశం అంతా కూడా అదే ప్రచారం జరుగుతున్నది కదా. రాహుల్ గాంధీ ఈ అంశాన్ని తీసుకొని ఓట్ చోరీ అనే పేరుతో తిరుగుతున్నాడు. ఒకటి, ఈవీఎంల మీద సందేహాలు ఉన్నవి. రెండవది, ఓటర్ల విషయంలో కూడా గోల్మాల్ జరుగుతున్నదనే ఒక ప్రచారం ఉన్నది. కొన్ని రాష్ట్రాల్లో ఇది జరిగిందని ఆధారాలతో సహా చూపిస్తున్నాడు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరిగి ఉండవచ్చు. ఎందుకంటే 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోవడం అనేది డెఫినెట్గా అనుమానించదగ్గదే. అంటే అనుమానం అట్లా పెట్టి ఈసీకి కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఎందుకు అంటే కోర్ట్స్ కానివ్వండి లేకపోతే ఇటు ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్స్ కానీ ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదు దీన్ని? అది మీరు వాళ్ళని అడగాలి, వెళ్ళి ఎలక్షన్ కమిషన్ అడగాలి, కోర్టులను అడగాలి, ఎందుకు ఏం జరగడం లేదు. ఎందుకంటే వాళ్ళు స్పష్టంగా కొన్ని అయితే ఉదాహరణలు చూపించినారు. ఉత్తరాంధ్రలో ఒక ఉదాహరణ, ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఒక ఉదాహరణతో తీసుకుపోయి ఎలక్షన్ కమిషన్కు పిటిషన్లు కూడా పెట్టినారు, మాట్లాడుతున్నారు. ఇవాళకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తూ ఉన్నది ఎన్నికల్లో అవకతవకలు జరిగినాయి, మాకు అన్యాయం జరిగింది అనే విషయం. కాబట్టి అది ఎట్లా జరిగినాయి ఎన్నికలు, ఇవాళ ఏమవుతుందంటే ఏం మాట్లాడినా కూడా ఓడిపోయారు కాబట్టి మాట్లాడుతున్నారు అనే ఒక మాట అంటే వస్తుంది. జగన్కి కూడా 151 సీట్లు వచ్చినప్పుడు టీడీపీ వాళ్ళు ఇదే మాట అన్నారు కదా, అంటే ఈవీఎం ట్యాంపరింగ్లు జరిగాయి, ఏదో జరిగింది అని చెప్పి. సడన్గా ఇంత గ్రాఫ్ ఎలా పడిపోయింది? అప్పుడు 5 ఏళ్ల క్రితం కూడా టీడీపీ వాళ్ళు కూడా ఇదే మాట మాట్లాడడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన పార్టీ కానీ ప్రతిసారి ప్రతిపక్షంలోకి పోయిన ప్రతిసారి మాట్లాడుతూ ఉంటారు. అధికారంలోకి రాగానే దాన్ని మళ్ళీ సమర్థించడం అనేది చాలా సహజంగా జరుగుతూ ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక స్వీపింగ్ రిమార్క్ చేయడం కాకుండా కొన్ని ఆధారాలతో చూపిస్తున్నది. వాళ్ళ ఆ ఆధారాలకు అనుగుణంగా మీరు మాట్లాడండి, లేదా ఎలక్షన్ కమిషన్ చేత చెప్పించండి. ఇగో ఇది జరిగిందని చెప్పించండి. ఎందుకు చేయడం లేదు? సో ఏదో జనరల్ స్టేట్మెంట్స్ చేయడం కాదు. ఏ తప్పు జరగలేదు అని వదిలేస్తే కుదరదు. స్పెసిఫిక్గా చెప్తూ ఉన్నప్పుడు ఒక క్లియర్ ఇది చెప్తూ ఉన్నారు. మీరు పోలింగ్కి కౌంటింగ్కి మధ్య దాదాపు నెల రోజుల విరామం ఉన్నప్పుడు పోలింగ్ తర్వాత తీసుకుపోయి మీరు స్ట్రాంగ్ రూమ్లలో పెట్టిన ఈవీఎంలు మళ్ళీ కౌంటింగ్ నాడు తీసేసరికి అదే బ్యాటరీ ఛార్జింగ్ ఎట్లా ఉంటుంది? పూర్తి బ్యాటరీ ఛార్జింగ్ ఎట్లా ఉంటుంది? 90-95% ఛార్జింగ్ ఎట్లా ఉంటుంది బ్యాటరీస్ ఈవీఎంలలో? ఇది ప్రధానమైన కంప్లైంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇతరంగా కూడా కొన్ని చెప్పింది. ఇవన్నిటి మీద కూడా ఇప్పటికి కూడా చెప్తున్నాను నేను, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పష్టతతో బయటికి రావడం లేదు. వాళ్ళు కూడా రాజకీయ పార్టీలు మాట్లాడినట్టు స్వీపింగ్ రిమార్క్స్ చేస్తూ ఉన్నారు, పొలిటికల్ కామెంట్స్ లాగా వాళ్ళు కూడా చేస్తున్నారు తప్ప స్పెసిఫిక్గా ఎలక్షన్ కమిషన్, మీరు శేషన్ను గుర్తు చేసుకోండి ఒకసారి. టిఎన్ శేషన్ చాలా స్పష్టంగా చెప్పినాడు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది, ఎలక్షన్ కమిషనర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉండదు. ఇది భారతదేశానికి సంబంధించిన ఎలక్షన్ కమిషన్, ఇది ప్రభుత్వానికి సంబంధించింది కాదు, ఇది స్వతంత్రంగా పనిచేస్తుందని చెప్పినాడు. ఇవాళ ఆ పరిస్థితులు ఉన్నాయా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది సార్? ఆయన ఫస్ట్ టైం డిప్యూటీ సీఎం అయ్యారు. ఆయన పనితీరు గురించి పెద్దగా మాట్లాడడానికి ఏమీ లేదు. ఎందుకంటే ఎందుకు సార్? ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటి వరకు ప్రధానంగా ఆయన చేసిన ఇవేం లేవు, ఏం కనిపించడం లేదు. ఎక్కువ ఆయన నాకు కనిపించిందంటే, నేను యాజ్ అన్ అబ్జర్వర్, నేను హైదరాబాద్లో ఉంటాను, ఆంధ్రాలో లేను కాబట్టి యాజ్ అన్ అబ్జర్వర్ నాకు కనిపించింది ఆయన ఎక్కువ సమయం తన సినిమాల దీనిలో ఉన్నట్టుగా కనిపించింది. 2-3 సినిమాలు వచ్చినట్టున్నవి ఈ మధ్య. తర్వాత ఏమో సీరియస్గా ఆయన అడ్మినిస్ట్రేషన్లో ఇన్వాల్వ్ అవుతున్నట్టయితే కనిపించడం లేదు. మొత్తం అంతా కూడా ఇవాళ బయట ప్రచారంలో ఉన్నది చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేషే మొత్తం అంతా నడిపిస్తున్నాడు, ఆయనే డిఫాక్టో ముఖ్యమంత్రి అన్నట్టుగా బయట మాట్లాడుకుంటున్నారు. గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ వల్లే కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అసలు పవన్ కళ్యాణ్ లేకపోతే పవన్ కళ్యాణ్ వల్లనే బీజేపీతో స్నేహం కూడా కుదిరింది టీడీపీకి. ఎందుకంటే అంతకుముందు బద్ధశత్రువులాగా తన్నుకున్నారు. 2019 ఎన్నికలప్పుడు మీరు కనుక వీడియోస్ తీసి చూస్తే చంద్రబాబు నాయుడు గారు మోదీని ఎట్లా విమర్శించినారు, మోదీ చంద్రబాబు నాయుడు గారిని ఎట్లా విమర్శించినాడు, అప్పటి విమర్శలు వాళ్ళవి వింటే మనం జీవితంలో వీళ్ళు ముఖాలు కూడా చూసుకోరు అనుకుంటాం. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు
కౌగిలించుకుంటున్నారు, అలై వలై చేసుకుంటూ ఉన్నారు. దానికి కారకుడు పవన్ కళ్యాణ్ మధ్యలో ఉండి సయోధ్య కుదిరించినాడు ఆయన. ఆ మేరకు ఆయన తప్పనిసరిగా ఆయన పాత్రను తప్పనిసరిగా గుర్తు చేసుకోవాల్సిందే. ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన ఏం చేస్తున్నారు ఏమిటి అని అంటే పెద్ద యాక్టివిటీ అయితే అనేది కనిపించడం లేదు. రైట్. ఇంకా గూగుల్ మీద ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళు అంటే వాళ్ళ ఒపీనియన్ అనేది అయితే చెప్తున్నాడు, వాళ్ళ వర్షన్స్ అయితే చెప్తున్నాడు. అయితే అంటే చెప్పండి, ఇక్కడి నుంచి అంటే గూగుల్ వైజాగ్కి వెళ్ళడాన్ని అంటే ఏపీకి వెళ్ళడాన్ని మీరు ఎలా చూస్తారు? నిజంగా ఉపయోగపడుతుంది ఏపీకి? ఇప్పుడు గూగుల్ డేటా సెంటరా అదాని డేటా సెంటరా అని కదా. గూగుల్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా గూగుల్ ఒక ఒప్పందం చేసుకున్నాడు, ఒక జియో కూడా ఇష్యూ అయింది అప్పుడు. గూగుల్ డేటా సెంటర్తో పాటు 2000 పైగా ఉద్యోగాలు వచ్చే విధంగా అక్కడ ఇది రావాలని కూడా అప్పుడు మాట్లాడుకున్నారు. ఇవాళ వచ్చే గూగుల్ డేటా సెంటర్ అయితే గూగుల్ డేటా సెంటర్ అని చెప్తున్నారో దీనివల్ల 200 ఉద్యోగాలకు కూడా అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు రావు అనేది. ఒకటి ఏమిటి అని అంటే మనం చూడాల్సింది, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా ఆయన చాలా ఇది క్రియేట్ చేస్తారన్న. ఏమిటంటే చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఇంటర్నేషనల్ వీటితోనే మాట్లాడతారు ఆయన, చిన్నవి ఎప్పుడు మాట్లాడరు ఆయన. ఇంటర్నేషనల్ కంపెనీస్ అన్నీ వస్తున్నాయని చెప్తారు, అది చూపిస్తారు అట్లా. మరి అవి ఎంతవరకు వస్తాయి అనేది అవి గ్రౌండ్ అయ్యి అక్కడ వచ్చి పనిచేస్తే తప్ప తెలియదు. ఇవాళ గూగుల్ డేటా సెంటర్ వచ్చినా కూడా దానివల్ల జరిగే నష్టాల గురించి కూడా మాట్లాడేవాళ్ళన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి తీసుకురావాలని అనుకున్నా, లేకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నా దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సింది ఏంటంటే స్థానికంగా ఎంతమందికి ఉపాధి దొరుకుతుంది అనేది. రెండవది, ఇవి రావడం వల్ల ఆ చుట్టుపక్కల ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ కానీ ఇతరత్ర కానీ ప్రజల జీవితాల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేది ప్రధానమైనవి. వాటిని గురించి మాట్లాడుకోవాలి తప్ప మనం చెప్పడానికి ఏదో గూగుల్ వస్తున్నది, మైక్రోసాఫ్ట్ వస్తున్నది, లేకపోతే మైక్రోసాఫ్ట్ సత్య నాదేళ్లని నేనే ప్రెసిడెంట్ చేసినాను, ఆయన ప్రెసిడెంట్ కాదు CEO, నేనే ప్రెసిడెంట్ చేసినాను, లేకపోతే మైక్రోసాఫ్ట్ నేనే పెట్టినాక సత్య నాదేళ్ల ప్రెసిడెంట్ అయినాడు, నేను ఇక్కడ మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చిన, ఇవన్నీ అంటే హైదరాబాద్ని కూడా డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు అని చెప్పుకుంటున్నారు. ఫైన్ అండి, హైదరాబాద్ను ఆయన డెవలప్ చేసినాడు. మళ్ళీ మాట్లాడితే ఢిల్లీ కూడా ఆయన డెవలప్ చేసినాడు అనుకోవచ్చు. చెప్పుకోవడానికి ఏముంది, హైదరాబాద్లో ఆయన చేసింది ఏమిటి? ఒక హైటెక్ సిటీ అనే పేరు మీద ఒక బిల్డింగ్ కట్టినారు ఆయన, అంతకంటే లేదు. ఆ బిల్డింగ్ కూడా ఆయన ఆలోచన కాదు. అంతకుముందు కాంగ్రెస్ హయాంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని శంకుస్థాపన చేసినారు. మీరు ఇప్పటికీ ఆ హైటెక్ సిటీలో ఆ బిల్డింగ్ దగ్గరికి పోతే మీకు పలకం కనిపిస్తుంది, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేసిన పలకం కనిపిస్తుంది. ఇవన్నీ కూడా కంటిన్యూస్గా జరిగే అభివృద్ధి ఇది. ఇప్పుడు వారు చెప్తారు ఎయిర్పోర్ట్ నేనే కట్టినానని చెప్తారు, ORR నేనే, ఔటర్ రింగ్ రోడ్ నేనే కట్టినానని చెప్తారు. మొత్తం ఇక్కడ ఇప్పుడు ఇవాళ సంపద ఎట్లా సృష్టించినాను నేను అంటే, ₹1,00,000 ఎకరం ఉన్న భూమి ఇవాళ హైటెక్ సిటీ ప్రాంతాల్లో 100 కోట్లు ఉన్నది అని చెప్తారు. అది సంపద సృష్టించడం అంటారు ఆయన. సంపద సృష్టి అంటే అది కాదండి. పేద ప్రజల జీవితాలు బాగుపడి, వాళ్ళ స్థితిగతులు మెరుగుపడి, వాళ్ళ పిల్లలు బాగా చదువుకొని, వాళ్ళకి ఆరోగ్య సంబంధమైన సమస్యలు ఏమైనా వచ్చినప్పుడు ఆర్థిక భారం పడకుండా బ్రతికే విధంగా ఉంటే అది సంపద సృష్టి అవుతుంది. కానీ నువ్వు భూముల ధరలు పెంచేయడం సంపద సృష్టి కాదు. రైట్. అయితే లా అండ్ ఆర్డర్ విషయానికి వస్తే ఏం చెప్తారు? అంటే ఇటు ఆంధ్ర రాష్ట్రంలో రీసెంట్గా వేమూరి కావేరీ ట్రావెల్స్ ఏదైతే పెద్ద బస్సు ప్రమాదం జరిగిందో, దాదాపు అంటే యాక్సిడెంట్ అయిన అబ్బాయితో సహాగా 20 మంది చనిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. అంటే దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఇవాళ ఆంధ్రాలో ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలోనే కాదండి, ఎప్పుడైనా కూడా ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఈ మెనేస్ అనేది బెడద ప్రైవేట్ సర్వీసెస్ యొక్క దీనివల్ల ఏమవుతుందంటే దీనికి మళ్ళీ అధికార యంత్రాంగాన్ని కూడా బ్లేమ్ చేయాలి. మీరు ఫిట్నెస్ సరిగా లేకుండా, ఇప్పుడు మొన్న జరిగిన ప్రమాదమే తీసుకోండి మీరు, అది ఎక్కడో డామన్ అండ్ డయ్యూలో రిజిస్టర్ అయిన వెహికల్ అది. అక్కడ రిజిస్టర్ అయిన వెహికల్, దానికి ఫిట్నెస్ ఇది లేదు, దానికి ఇన్సూరెన్స్ లేదు, దాని ఇవి ఏవి లేవు, బోలెడు చలాన్లు పెండింగ్లో ఉన్నాయి. అధికార యంత్రాంగం ఏం చేస్తున్నది? ఫిట్నెస్ సర్టిఫికెట్ లేని వాహనాల్ని
మీరు రోడ్డు మీదకి ఎట్లా రానిస్తారు? అది కూడా ఒక 600-700 కిలోమీటర్ల ప్రయాణం చేసే ఆ, జనాన్ని తీసుకుపోయే బస్సులకు ఫిట్నెస్ లేని బస్సులను ఎట్లా ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దాదాపు 200 బస్సులను ఆపినారట. వాటన్నిటికీ ఎట్లా మీరు అనుమతించినారు అసలు రోడ్ల మీద తిరగడానికి? ఇది ఇక్కడైనా అక్కడైనా ఆ పార్టీ పాలనలో అయినా ఈ పార్టీ పాలనలో అయినా ఇట్లాంటివి జరుగుతూనే ఉన్నాయి. వీటిని అరికట్టకపోతే ఇట్లాంటి జనాల ప్రాణాలు పోతూ ఉంటాయి. అంటే ఇక్కడ డ్రైవర్ నిర్లక్ష్యం అనుకోవచ్చా, లేకపోతే ఆ బండి పడిపోయినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని ఎవరూ పట్టించుకోలేనటువంటి పరిస్థితి అనుకోవచ్చా, లేకపోతే నిజంగానే బస్సు ఫిట్నెస్ లేకపోవడం వల్లే ప్రమాదం జరిగింది అనుకోవచ్చా? ఫిట్నెస్ లేని బస్సును మీరు అసలు రోడ్డు మీద తీసుకురాకూడదు. ఒకటి అక్కడ జరిగింది, ఆ బైకర్ తాగి ఉన్నాడా, అతను ఏం జరిగింది, ఎట్లా వచ్చింది, అది ఇక్కడ దీని కింద పడింది. ఇప్పుడు కొన్ని ఉంటాయమ్మా, నిన్న మొన్న ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈ రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీకి సంబంధించిన కొంతమంది సీనియర్ ఆఫీసర్స్, రిటైర్డ్ ఆఫీసర్స్ టీవీలలో మాట్లాడినారు. వాళ్ళు చెప్పినారు ఒక గోల్డెన్ అవర్ అని ఉంటుంది, ఇట్లాంటి బస్సు అంటుకుంటే ఎంత టైంలో అలర్ట్ చేయాలి లోపల ఉన్న ప్యాసింజర్స్ని, డ్రైవర్ దగ్గర అలారం ఉండాలి, డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి, తర్వాత ఎగ్జిట్ డోర్స్ ఎక్కువ ఉండాలి. ఇవాళ మనం విమాన ప్రయాణం చేస్తాము, కొన్ని వందల సార్లు విమానాల్లో పోతున్నా ప్రతిసారి ఎయిర్ హోస్టెస్ చెప్తుంది, వినాల్సిందే మనం, ప్రమాదం జరిగినప్పుడు ఎగ్జిట్ డోర్స్ ఇక్కడ ఉంటాయి, తర్వాత బెల్ట్ పెట్టుకోవాలి, మీరు గాలి ఆడకపోతే మీద నుంచి వస్తుంది, మీరు గాలి పీల్చుకోవాలి, నీళ్ళలో దిగాల్సిన పరిస్థితి వస్తే ఇవి పెట్టుకోవాలి, కట్టుకోవాలి. మీరు ఇవన్నీ ప్రతిసారి చెప్తారు కదా. మీరు ఏమన్నా లాంగ్ డిస్టెన్స్ ప్రయాణాలు చేసే బస్సుల్లో కూడా ఇట్లాంటివి ఏర్పాటు చేయాలి. అసలు ఈ జాగ్రత్తలు ఏవి లేకుండా వచ్చినట్టు కుక్కి బస్సులలో. తర్వాత మీరు ఇంకోటి చూడండి, ఈ ప్రమాదాలు ఎట్లా జరుగుతాయంటే, ఈ బస్సులో మీరు ఒకసారి ఆ బస్సులో టీవీలలో చూసినట్టయితే తెలుస్తుంది. అవి చూస్తే మనకు కూడా ప్రయాణం చేయాలనిపిస్తుంది, అంత పోష్గా ఉంటుంది లోపటంతా. కానీ వాళ్ళు వాడే మెటీరియల్ ఏమిటి, చాలా అగ్ని ప్రమాదాలకు చాలా ఇదే విధంగా ఉంటాయి. అవి స్పాంజ్ ఇట్లాంటివి పెట్టి చేసినాయి, తొందరగా మంటలు అంటుకునే మెటీరియల్తో తయారు చేస్తారు. ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలమ్మా, మైన్యూట్ ఇవి కూడా తీసుకోవాలి. ఎవడు చూడడు. చాలా అవినీతి ఎంత పెరిగిపోయింది అని అంటే, డబ్బులు తీసుకోవడం, ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చేయడం, దానికి ఏమున్నాయి చూడరు. లైసెన్స్ సరిగ్గా ఉందా లేదా, ఫిట్నెస్ ఇది ఉందా లేదా. ఇవాళ రేపు డ్రైవర్ల శిక్షణ కూడా ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్తున్నారు. ప్రైవేట్ సంస్థలు డ్రైవర్లకు శిక్షణ ఇచ్చి వాళ్ళు పూర్తిగా డ్రైవింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా లేదా, ఎందుకంటే 50 మందో 60 మందో 70 మందో ప్రజల ప్రాణాలు వాళ్ళ చేతుల్లో ఉంటాయి. వాళ్ళు పూర్తిగా సిద్ధంగా ఉన్నారా లేదా అనేది ప్రైవేట్ సంస్థలు నిర్ధారిస్తూ ఉన్నవి. అవి నిజంగా పూర్తిగా శిక్షణ ఇచ్చి ఆ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇస్తున్నారా, లేక డబ్బులు తీసుకొని సర్టిఫికేట్ ఇస్తున్నారా చెక్ చేసే వాళ్ళు లేరు. లిక్కర్ స్కామ్ కేసు ఏదైతే ఉందో దాంట్లో వైఎస్ జగన్ని అరెస్ట్ చేయబోతున్నారా అనే వార్తలు ఎక్కువగా వస్తున్నాయి, ఏం చెప్తారు సార్? ఆయనే చెప్పినాడు కదా, నేను తాడేపల్లిలోనే ఉన్నా, చేయండి, ఎందుకు మరి అవుతున్నారు అంటున్నాడు ఆయన. దట్స్ ఇట్. అంటే ఆరోపణలు పెద్ద ఎత్తునే వస్తున్నాయి కదా. ఆరోపణలు చాలా వస్తాయండి. చంద్రబాబు నాయుడు గారు కూడా లిక్కర్ సంబంధించిన కేసులోనే బెయిల్ మీద ఉన్నారు ఇప్పుడు, ఎవరు ముఖ్యమంత్రి. మరి ఆరోపణలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఓపెన్గా ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పినాడు ఈ మధ్య, నేను తాడేపల్లిలోనే. ఒకవేళ అరెస్ట్ అయితే ఏంటి సార్ పరిస్థితి? ఏముంటుంది, అరెస్ట్ అవుతాడు, జైలుకి పోతాడు, మామూలు ప్రాసెస్లో వస్తాడు మళ్ళా. మీరు ఒకటమ్మా, ఇక్కడ ఎవరైనా ఆలోచించాల్సింది ఏమిటంటే, కేసులు పెట్టవచ్చు, ఏ కేసులైనా పెట్టవచ్చు, చివరికి అవి ఎక్కడ దాకా ఇదవుతాయి, నిలబడతాయా, అవి నిర్ధారణ జరుగుతుందా, రుజువు అవుతుందా, ఆధారాలు ఉంటాయా వాటికి అనేది ఆలోచించాలి. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.